డే కూడా మదర్ ఒక లేడీ ప్రతిసారి పెళ్ళైనాక ఎప్పుడు మదర్ అవుతుంది అని ఆలోచిస్తుంది. దానికోసం మీరందరూ చాలా కష్టపడ్డారు. వెంటనే ఒక మంచి సంతోషం అనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ యూరిన్ టెస్ట్ చూస్తామో ఇంకా 7-9 మంత్స్ చక్కగా అయిపోయి ప్రోగ్రెస్ అయిపోయి డెలివరీ అయిన వెంటనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డెలివరీ అయినాక బేబీని చూసిన వెంటనే ఇంకా హ్యాపీ బేబీ ఏడ్చినప్పుడు మదర్ ఒక సంతోషం ఇంకా ఎక్కువ కనబడుతుంది. సో అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఎన్నో ఇయర్స్ నుంచి పెళ్ళైన తర్వాత ఆ మేళ తాళాలు తలంబ్రాలతోటి వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ కుటుంబాన్ని స్టార్ట్ చేస్తారు, ఫ్యామిలీని స్టార్ట్ చేస్తారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, ట్రై చేస్తారు. ఫస్ట్ కొంతమంది నాకు అప్పుడే యంగ్గా ఉన్న పిల్లలు వద్దనుకుంటారు, కొంతమంది మనం ఆర్థికంగా లేమో తర్వాత పిల్లలు కావాలనుకుంటారు. అన్ఫార్చునేట్గా వాళ్ళ లైఫ్లోకి ఒక భయంకరమైన పోతాం ఇన్ఫర్టిలిటీ అనేది ఎంటర్ అయిపోతుంది తెలియకుండానే. వాళ్ళకి కొంతమందికి పిల్స్ వల్ల అనారోగ్యం వల్ల స్ట్రెస్ వల్ల ఈ మధ్య అలాంటి భూతాన్ని టైం కొట్టి ఆ కాపురంలో మళ్ళీ ఆనందాన్ని నింపడానికి అహల్య హాస్పిటల్ నిరంతరం గత 40 yearsగా కృషి చేసి ఎంతోమంది మదర్స్ని విజయవంతంగా ఈ పేరెంట్స్ మేము ఎట్లా చూసుకుంటారో మేడం నేను మా స్టాఫ్ని అట్లా చూసుకొని ఈ బేబీని మీకు ఇవ్వాలని ఎంతో తాపత్రయపడుతూ చాలామందికి కొన్ని థౌజండ్స్ అయిపోయారు. ఇప్పుడు మేము క్యాంపెయిన్కి ఎక్కడికి వెళ్ళినా మీ దగ్గర పుట్టారని అంటున్నారు. సో అలాంటి చాలా సంతోషంగా ఉంది నాకు మీ అందరితో వాళ్ళు ఉంటాం. మీ అందరికీ ఆల్ ద బెస్ట్ ఇన్ వెరీ లైఫ్. మా అమ్మ చెప్పేది దేశం బాగుపడాలంటే రోడ్ల మీద ధర్నాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక కుటుంబాన్ని బాగు చేస్తే వైఫ్ అండ్ హస్బెండ్ని కరెక్ట్గా ఉండి వాళ్ళ పిల్లలు కరెక్ట్గా పెంచితే ఆ కుటుంబం బాగుంటే అలాంటి 10 కుటుంబాలను బాగు చేస్తే ఆ ఊరు బాగవుతుంది. ఊరు బాగవుతే ఆ రాష్ట్రం బాగవుద్ది, తద్వారా దేశం బాగవుతుంది. వెళ్ళి ధర్నాలు చేయకల్లా. సో మీరు మీ పిల్లల్ని మంచి మార్గంలో పెంచండి, బాగా చదివించండి. ఏదైతే దేశభక్తి ఉన్నదో మీరు ఇప్పటి నుంచే మీరు అనుకుంటారు పిల్లలకి ఏం తెలియదని, బట్ నేను నేర్చుకుంది గైనకాలజీ మా మదర్ పొట్టలో ఉన్నప్పుడే. మా అమ్మ చదువుతూ ఉండేది పీజీ. సో అట్లానే నాకు వచ్చేసింది. తనకు చదువేం లేదు నాకు, పేషెంట్ చూడమని చెప్తే ఈ ప్రాబ్లం ఉంటుందమ్మా అందుకని కానీ ఇచ్చేసేయండి. అట్లానే అయిపోదు. అట్లా మీరు దేశభక్తి మీరు వాళ్ళని ఏం చదివించాలనుకుంటున్నారో వాటిని ఈరోజు నుంచి వాళ్ళకి మీతో పాటు తిప్పుకొని అదే వాతావరణంలో వాళ్ళని పెంచండి. మంచిగా వాళ్ళు పౌరులుగా తయారవుతారు, అప్పుడు దేశం అవుతుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని అయిన మదర్స్కి కంగ్రాచులేషన్స్, కామైన మదర్స్కి ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే.